టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియా ప్లేయర్లు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. బార్బడోస్లో వర్షాలతో గత 2 రోజులుగా అక్కడే ఉండిపోయిన భారత జట్టు ఇవాళ ఉదయం ఢిల్లీకి చేరుకుంది. టీ20 కప్ గెలుచుకొని వచ్చిన టీమిండియాకు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. క్రికెట్ అభిమానులు ఎయిర్పోర్ట్కు చేరుకొని ఇండియా ఇండియా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జట్టు సభ్యులంతా ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీని కలవనున్నారు. దేశానికి కప్ తీసుకొచ్చిన జట్టు సభ్యులను మోదీ అభినందించనున్నారు. అనంతరం జట్టు సభ్యులు ముంబైకి వెళ్లనున్నారు. అక్కడ సాయంత్రం 5 గంటలకు వాంఖండే స్టేడియంలో జట్టు సభ్యులను బీసీసీఐ సన్మానించనుంది. అనంతరం వాంఖండే స్టేడియం నుంచి రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియా ప్లేయర్లు ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. వారికి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారతదేశ టీమిండియా ఉదయం 6:05 ఢిల్లీలోని విమానాశ్రయం చేరుకుంది. రోహిత్ శర్మ వరల్డ్ కప్ పట్టుకొని ముందుకు నమ్మగా టీమిండియా సభ్యులంతా అతను వెనుకాల వచ్చారు. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున ఢిల్లీ విమానాశ్రయం చేరుకుని టీమిండియా సభ్యులకు ఘన స్వాగతం పలికారు. దేశం గర్వించేదగ్గ విజయాన్ని సాధించిన టీమిండియా సభ్యులకు ఘనంగా స్వాగతం లభించింది. సౌత్ ఆఫ్రికాపై విజయం సాధించిన టీమిండియాకు స్వాగతం లభించింది. అంటే లో ఈ మ్యాచ్ జరిగిన అనంతరము ఒక తుఫాన్ రావడంతో కొద్ది రోజుల నుంచి అక్కడే బస చేశారు. విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాకపోకలు అంతరాయం ఏర్పడిన తర్వాత నిన్న ఎయిర్ ఇండియా విమానము అక్కడ నుంచి బయలుదేరింది. ఎయిర్ ఇండియా విమానంలో టీమిండియా సభ్యులంతా కూడా ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీకి చేరుకున్న అనంతరం క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ చేరుకొని టీమిండియాకు స్వాగతం పలుకుతూ కేరింతలు కొట్టారు. టీమిండియా సభ్యులకు అర్షత్ రేఖ మధ్య స్వాగతం పలికారు. మరోవైపు టీమిండియాకు స్వాగతం పలికేందుకు చేరుకున్న విమానాశ్రయం అభిమానులతో విమానాశ్రయం అంతా కూడా పోటెత్తింది. అయితే ఐటీసీ మౌర్యాలో బస్ చేయనున్నారు. ఈ టీమిండియా సభ్యులు మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ వారిని అభినందించనున్నారు. టీమిండియా సభ్యులందరికీ కూడా
తేనీటిలు ఏర్పాటు చేసిన వారిని అభినందించనున్నారు. ఏదైతే గత 17 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత వరల్డ్ కప్ సాధించిన ఘనత ఇవాళ రోహిత్ శర్మ టీముకు లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ టీమును అభినందించనున్నారు. యావత్ దేశం గర్వించదగ్గ విజయాన్ని అందించిన టీమిండియా సభ్యుల్ని కూడా ఇప్పటికే యావత్ దేశం అంతా కొనియాడుతున్న పరిస్థితి. అనేక మంది క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ తరుణంలో వారు కప్పుతో స్వదేశానికి తిరిగి వచ్చి ఢిల్లీ అంతా కూడా యావత్ దేశం అంతా కూడా గర్వించదగ్గ విజయం సాధించిన భారత్ టీంకి అఖండ స్వాగతం పలికారని చెప్పుకోవచ్చు. కొద్దిసేపట్లో టీమిండియా సభ్యులకి ప్రధాని నరేంద్ర మోడీ అభినందన కార్యక్రమం ఉంటుంది. అభినందన కార్యక్రమం తర్వాత ఏదైతే ఇప్పటికే అఖండ విజయం సాధించిన టీమిండియా సభ్యులకి 125 కోట్ల నగరాలను వాంఖేడే స్టేడియంలో ఒక విజయోత్సవ సభ ఏర్పాటు చేసి విజయోత్సవ సభలో జయేషా బీసీఐ సెక్రటరీ జయేషా ఈ టీమిండియా సభ్యులకు 125 కోట్ల నగదు బహుమతిని కూడా పంపిణీ చేస్తారు. అనంతరం అక్కడ రోహిత్ శర్మ బృందం అక్కడ కొంత విజయోత్సవ సంబంధించి కూడా ఏర్పాటు చేయనుంది. విజయోత్సవ సభలో అక్కడ టీమిండియాకి సంబంధించిన విజయంపై వారు ప్రసంగించడానికి ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే నరేంద్ర మోడీని కలవనున్నారు. తర్వాత అక్కడ నుంచి సాయంత్రం వాంఖేడే స్టేడియంకి వెళ్లి అక్కడ విజయోత్సవ సభలో పాల్గొనున్నారు. మొత్తం చూసుకుంటే సౌత్ ఆఫ్రికాపై ఏదైతే అఖండ విజయం సాధించిన టీమిండియా సభ్యులకు ఘన స్వాగతం లభించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే తుఫాన్ కారణంగా ఇన్ని రోజులు అక్కడే బస చేసిన టీమిండియా క్రికెట్ సభ్యులకు అందరికీ కూడా ఎయిర్ ఇండియా విమానంలో కొద్దిసేపటి క్రితం చేరుకున్న నేపథ్యంలో భారత అంతా కూడా వారి కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇవాళ రాని వచ్చారు. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బాణాసంచతో ఢిల్లీ అంతా కూడా ఒక విజయోత్సవ సంబరాల్లో మునిగి తేలుతున్నారు క్రికెట్ అభిమానులంతా కూడా. అయితే ఈ మోడీని అభినందనలు కలిసిన తర్వాత అక్కడ నుంచి సాయంత్రం వాంఖేడే స్టేడియంలో విజయోత్సవ సభ ఉంటుంది. ఇప్పటికే ఐటీసీ మౌర్య హోటల్ కు చేరుకున్నారు. మౌర్య హోటల్లో మోడీతో భేటీ అక్కడ వారికి సంబంధించిన అభినందన కార్యక్రమం ఉంటుంది. మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.